కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలడా? ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం, ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా? నేనైనా, ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు, నేనైనా మా దగ్గర డబ్బులు బోళని ఉంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసుకోవచ్చు కదా. జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి, జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది, పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంది. జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా నుంచున్నది. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం కదా. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం. ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయటం కోసం, ఆ ఊర్లో ప్రజాసేవ చేయటం కోసం తప్పితే పార్టీని ఉద్ధరిద్దామని ఏం కాదు కదా. ఇప్పుడు నేను కాపు రామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా. ఇప్పుడు నీకు సీట్ ఇస్తా అని తిప్పుకుని ఏమీ చేయకపోతే అది నేరం. కానీ 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసావు. కాపు రామచంద్రారెడ్డి గారు జరగముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసిన వాళ్ళు. మరి వాళ్ళేమనుకోవాలి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు? అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు? అది అంటే పదవి ఇస్తే ఒక రకం, అవకాశం ఇస్తే ఒక రకం, అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.